ఈరోజు జాతీయ స్థాయి వరకు వివిధ పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు దేశంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మరి డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు, సభాధ్యక్షులు అజయ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు గౌతమ్ గారు, దీపక్ రెడ్డి గారు, కృష్ణ యాదవ్ గారు, వీరెల్లి చంద్రశేఖర్ గారు, ఆనంద్ గౌడ్ గారు, కృష్ణగౌడ్ గారు, అమృత గారు, ఉమారాణి గారు, రమేష్ యాదవ్ గారు, శ్యామరాజ్ గారు, ఎక్కాల కన్న గారు, సూర్యప్రతాప్ సింగ్ గారు, రవీందర్ గౌడ్ గారు, శ్రీధర్ గౌడ్ గారు, నాగరాజాచారి గారు, నరేష్ గౌడ్ గారు, బల్వీరి కుమార్ గారు, ప్రశాంత్ జోషి, కేసరి నర్సింగ్ యాదవ్ గారు, జగన్ గారు, కేబీ నరసింహరావు గారు, కృష్ణకుమార్ గారు, నాగభూషణాచారి గారు, దామోదర్ నాయుడు గారు, ఇంకా క్షమించాలి చాలా పేర్లు ఉన్నాయి. మనమంతా అంబర్పేట కుటుంబం కాబట్టి ఎవరి పేరు తీసుకోకుండా ఏమనుకోకూడదు. ఎంతసేపు 2 నిమిషాలా 10 నిమిషాలా ఓపిక ఉందా? అందరికీ ఆకలి అవుతుంది నాకు తెలుసు, కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను. పెద్దలు చాలా వివరంగా రాష్ట్ర అధ్యక్షుల వారు, మన డాక్టర్ లక్ష్మణ్ గారు, కృష్ణ యాదవ్ గారు, గౌతమ్ గారు అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. నేను 2 విషయాలకు మాత్రమే పరిమితం అవుతాను. ఒకటి, మన అంబర్పేట 2004లో తెలంగాణ నుంచి పార్టీ జెండా గౌరవాన్ని, పార్టీ యొక్క జెండాను తెలంగాణలో ఒకే అంబర్పేట నుంచి ఒక ఎమ్మెల్యే గెలిపించి అంబర్పేట ప్రజలు మీరందరూ కూడా పార్టీకి ఈరోజు తల ఎత్తుకొని తిరిగే విధంగా ఏకైక ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించారు. నేను అంబర్పేట ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండోది, 2009లో కూడా తెలంగాణ నుంచి ఇద్దరం గెలిస్తే మళ్ళీ అంబర్పేట ప్రజలు ఇక్కడ నుంచి మీ యొక్క శ్రమ కారణంగా పార్టీ ఆ రోజు తల ఎత్తుకొని తిరిగింది. ఆ రకంగా అనేక ఎన్నికల్లో అంతకుముందు పెద్దలు టైగర్ నరేందర్ గారు, ఆ తర్వాత మనందరినీ కూడా ఎప్పుడైనా దత్తాత్రేయ గారు కానీ లేక నన్ను కానీ మీరు ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో మరి గెలిపించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా 3 సీట్లు మనం ఈ ప్రాంతం నుంచి గెలవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అడ్డా, అంబర్పేట గడ్డ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, మనము ఈ ప్రాంతంలో ఏ రకంగా వర్షం వస్తే అంబర్పేట కానీ, బాగంబర్పేట కానీ, ఈవెన్ బర్కత్పుర కానీ ఏ రకంగా ఇళ్లలో నీళ్ళు వచ్చేదో మనం చూసాం. అని గోల్నాక ప్రాంతం, కాచిగూడ ప్రాంతం. కానీ ఈరోజు మనము 15 సంవత్సరాల పాటు మన గవర్నమెంట్ లేకున్నా, మనకు నిధులు ఇవ్వకున్నా, మీ అందరి సహకారంతో, అంబర్పేట ప్రజల యొక్క సహకారంతో, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నప్పటికీ కూడా అందరి ముఖ్యమంత్రులతో ఒత్తిడి తెచ్చి మన ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశామో ఈరోజు కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అజయ్ గారు చెప్పినట్టు 21 పక్కా స్కూల్ బిల్డింగ్లు మన ప్రాంతంలో నిర్మాణం చేయడం జరిగింది. మరి అంతకుముందు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో, మరి 2019 తర్వాత ఎన్ని స్కూళ్ళు వచ్చాయో అంబర్పేట ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు, మనము రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాలని నిర్ణయం తీసుకోకముందే నేను ఆ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మొదటిసారిగా మన ప్రాంతంలో మొదలుపెట్టిన విషయాన్ని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. అద్భుతంగా ఈరోజు కూడా స్కూళ్ళు అడ్మిషన్స్ కూడా దొరకని పరిస్థితుల్లో మన స్కూళ్ళు ఈరోజు
ముందుకెళ్తా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మనం స్కూల్ పెడితే పక్కనున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు మూతపడ్డ విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ స్కూళ్ళు పెడితే పక్కనున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు మూతపడి అక్కడ చదివేటువంటి పిల్లలందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విషయాన్ని ఉదాహరణిస్తూ ఉన్నాను. అంతేకాదు స్కూళ్ళల్లో ఫర్నిచర్ కానీ లేక స్మార్ట్ కాల్ రూమ్స్ కానీ, ఇది కాకుండా 100కు పైగా కమ్యూనిటీ హాల్స్ మన అంబర్పేటలో ఆ 15 సంవత్సరాలలో నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఇదే మన పక్కనే మూసి పైన మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి బ్రిడ్జి గోల్నాగ దగ్గర వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఏకైక బీసీ హాస్టల్ సొంత భవనము ఎక్కడ కట్టారంటే అంబర్పేటలో మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బీసీ హాస్టల్ భవనాన్ని నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు 3 ధోబీ ఘాట్లు మన ప్రాంతంలో డెవలప్మెంట్ చేశాం. మరి ఈరోజు ఎన్ని డెవలప్ అయినాయో తెలంగాణ అంబర్పేట ప్రజలు ఆలోచన చేసుకోవాలి. 360 కోట్లతో 5 సబ్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ రోజు శాసనసభ్యుడిగా మన అంబర్పేటలో 5 మరి సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఇంకా 30 సంవత్సరాల వరకు కొత్త సబ్ స్టేషన్ మనకు అవసరం ఉండదు. ఆ రకంగా ముందు చూపుతో మరి ఆ రకంగా 5 సబ్ స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అనేక రకాల పార్కులు, నూతన పార్కులు, అది బాగంబేర్పేటలో కానీ బర్కత్పూర్లో కానీ నూతన పార్కులు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. అంతెందుకు, మనం ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే కనిపించేది ఫ్లైఓవర్. 40 ఏళ్ల నుంచి చర్చ జరుగుతూ ఉంది ఈ ఫ్లైఓవర్ గురించి, 40 ఏళ్ల నుంచి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 400 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎక్కడ లైబ్రరీ బిల్లు కట్టాలి. ఈ మధ్యలో కాచిగూడలో కానీ నల్లకుంటలో కానీ మన సొంత పక్కా బిల్డింగ్లు ఈరోజు లైబ్రరీల కోసం కట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్ అభివృద్ధి, ఈరోజు బస్తీ దవాఖానాల అభివృద్ధి, బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల ద్వారానే ఈరోజు మన అంబర్పేటలో కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బస్తీ దవాఖానాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల అభివృద్ధి, అదే కాకుండా మరి ఈరోజు అనేక రకాలుగా ఇండ్ల నిర్మాణం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు గోల్నాకలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, నల్లకుంటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, బాగంబర్పేటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క ఇల్లైనా వాళ్ళు కట్టారా అంబర్పేటలో చూపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే మనమందరం ఆలోచన చేయాలి. అంబర్పేట మాంకాళి దేవాలయానికి ఎదురుగా మనం ఫ్లైఓవర్ కింద రోడ్డు వేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మజ్లిస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఆ రోజు బీఆర్ఎస్తో కుమ్ముక్కై ఆ యొక్క దేవాలయం ఎదురుగా రోడ్డు వేయకుండా ఇక్కడ చెత్త కుప్ప పెట్టారు, చెత్త కుప్ప మట్టి కుప్ప పెట్టారు. 5-6 సంవత్సరాలు అవుతుంది మట్టి కుప్ప, వాళ్ళు మట్టి కుప్ప తీయనియరు, రోడ్డు వేయనియరు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ అంబర్పేటలో అమ్మవారి దేవాలయం ముందు రోడ్డు వేయడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుంటారు. ఎంత సిగ్గులేనటువంటి ప్రభుత్వం అంటే ఆ చెత్త కుప్ప కోసం, ఆ మట్టి కుప్ప కోసం 3 సంవత్సరాల పాటు పోలీస్ బందోబస్తు పెట్టి ఆపారు.
ఎంత దుర్మార్గంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందో ఆలోచన చేయాలి. 2.5 కోట్ల రూపాయలు ఆ రోడ్ వైండింగ్ లో ఆ ఇల్లోటను తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు 2.5 కోట్లు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోడీ గారికి ఎక్కడ పేరు వస్తుందో, బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో, కాబట్టి రోడ్డు వేయకుండా ఆపాలి. మా అంబర్పేటలో డెవలప్మెంటే లేకుండే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క రోడ్డు కూడా వేయకుంటే అడ్డుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కసితో మజ్లిస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టించి ఈరోజు అక్కడ రోడ్డు వేయకుండా ఆపుతున్నారు. నేను అడుగుతున్నాను అంబర్పేట ప్రజానికాన్ని సందర్భంగా, అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నాను. కేసీఆర్కు ఉత్తరాలు రాశాను, రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశాను, అందరితోటి మాట్లాడాను. అందరూ సరే అంటారు, కానీ ఆ మట్టి కుప్ప తీయరు. అందరూ సరే అంటారు, ఆ చెత్త కుప్ప తీయరు. అందరూ సరే అంటారు, రోడ్డు వేయనియరు. మరి ఈరోజు ఈ యొక్క సమస్య ఏ రకంగా పరిష్కారం కావాలో అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని మహిళా సంఘాలు అందరూ కూడా ఆలోచన చేయాలి. అద్భుతంగా రోడ్డు వేస్తున్నాం మనం. బ్రిడ్జి కింద మంచి చెట్లు పెట్టాం, ఒక బ్యూటిఫికేషన్ ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆ చెత్త కుప్ప కోసం, ఆ మట్టి కుప్ప కోసం ఎవడో చెప్పాడు కాబట్టి, ఎవరో అడ్డుకున్నారని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత కూడా దాన్ని అడ్డుకుంటుంటే దీనిపైన తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవస్తారని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దీనికి తెలంగాణ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అంబర్పేట ప్రజలందరూ కూడా ఈ మట్టి కుప్పకు వ్యతిరేకంగా, చెత్త కుప్పకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. రోడ్డుకు ఏదైతే రోడ్డు సేవ, ఏదైతే కర సేవ అంటామో, రానున్న రోజుల్లో రోడ్డు సేవ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను. ఇది రాజకీయ సమస్య కాదు, దీన్ని మతపరమైనటువంటి రంగు పుమ్మి ఈరోజు దాన్ని, ఆ చెత్త కుప్పను, మట్టి కుప్పను రక్షిస్తున్నారు. నేను హెచ్చరిస్తా ఉన్నాను, తరువాత సమస్యల విషయంలో ఏదైనా పరిస్థితి ఎదురైతే దానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు కూడా పేపర్ చూశాను, రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలా, కిషన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ కోవాలి. ఏంది అంటే మెట్రో పైసలు. మొదటిసారి మెట్రోకు కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఇచ్చింది ఫస్ట్ ఫేజ్. మోడీ గారు వచ్చి ఫస్ట్ ఫేజ్ మెట్రో ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రో. నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తా ఉన్నాను, ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారు ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం. కానీ నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, లిఖితపూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా, ఈరోజు మీరు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు కదా,
మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను అంటున్నాడు, ఆయన తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను రేవంత్ రెడ్డి. ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఇస్తామన్నారు కదా, 1,00,000 కోట్లు ఇవ్వకుండా 2.5 సంవత్సరాలుగా నా తెలంగాణ బీసీ బిడ్డలకు వెన్నుపోటు పొడిచారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారో రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ చెప్పాలా. అప్పుడు మేము మెట్రో విషయంలో మేము ఆలోచన చేస్తాం. ఈరోజు బీసీల నెత్తిలో భస్మాసురాస్త్రం పెట్టి మొండి చేయి చూపి 2.5 సంవత్సరాలుగా 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయో, ఎందుకు ఇవ్వలేదో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా. అంతేకాదు, దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళిత కుటుంబాలకు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, ప్రతి ఇంటికి. ఒక్క కుటుంబానికైనా మీరు 12 లక్షలు ఇచ్చారా? ఈరోజు నిరూపణ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి దళిత బిడ్డలకు, దళిత కుటుంబాలకు వెన్నుపోటు పొడిచి వాళ్ళ నెత్తిలో భస్మాసురాస్త్రం పెట్టి మొండి చేయి చూపిస్తున్నారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారో ముందు చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఎంతమంది నిరుద్యోగులకు 2.5 సంవత్సరాలుగా 4,000 రూపాయలు ఇస్తున్నావో ఈరోజు నిరూపించు. ఈరోజు ఆ 4,000 ఎవరెవరికి ఇచ్చావో ఈరోజు నిరూపించు. గత 2.5 సంవత్సరాలుగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, పూర్తి కాలేదు. ఈరోజు నిరుద్యోగులను నట్టేట ముంచినటువంటి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో ఈరోజు రేవంత్ రెడ్డి నిరూపించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు తెలంగాణ మాతృమూర్తులకు, తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్థిక సాయం పేరుతో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా మీ సోనియా గాంధీ. లిఖితపూర్వకంగా రాసిచ్చారు కదా, గ్యారంటీ ప్రకటించారు కదా. మరి ఎంత భాగ్యపడ్డారు మీరు తెలంగాణ ఆడబిడ్డలకు? 2.5 సంవత్సరాలుగా ఇవ్వడం లేదు కదా. ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు బాధ్యత వహిస్తారో, మహిళల నెత్తిన ఎవరు భస్మాసురాస్త్రం పెట్టారో, ఎవరు ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు మొండి చేయి చూపారో
రేవంత్ రెడ్డి చెప్పాలా, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలా, ఇది నిరూపణ జరగాలి. అంతేకాదు తెలంగాణలో అమ్మాయిలకు, చదువుకునేటువంటి అమ్మాయిలకు మోటార్ సైకిల్ స్కూటర్ ఇస్తామన్నారు కదా, ఎంతమందికి ఇచ్చావు స్కూటర్? 2.5 ఏళ్ళు అయింది, ఎందుకు ఇవ్వలేదు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి దీని మీద జవాబు చెప్పాలను. గ్యారంటీలు ఇచ్చి డిక్లరేషన్ పేరుతో మభ్య పెట్టించి ఓట్లు వేయించుకొని గడ్డ మీద కూర్చొని 2.5 సంవత్సరాలు అయింది కదా. ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు బాధ్యత వహిస్తారో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలా. అంతేకాదు ఈరోజు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఎంతమంది ఆడబిడ్డలకు పెళ్లి చేసుకుంటూ ఇచ్చారో, ఎవరికి ఎందుకు ఇవ్వలేదో, అయితే ఆయన లెక్కన ఈ తెలంగాణలో పెళ్లిళ్ళే అయితలేవా? అయితే తులం బంగారం రాదా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా. 2.5 సంవత్సరాలుగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిల చేతిలో మొండి చేయి చూపి వాళ్ళ నెత్తిలో భస్మాసురాస్తం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా? సోనియా గాంధీ బాధ్యత వహిస్తుందా? ప్రియాంక గాంధీ బాధ్యత వహిస్తుందా? ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? ఎవరు రాజీనామా చేస్తారో ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు చెప్పాలి. అంతేకాదు ఈరోజు చదువుకునేటువంటి పిల్లలకు 1 కాదు 2 కాదు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఎంత ఎంత 5 లక్షలు. ఒక్క కార్డైనా ఇచ్చారా? ఫీజులు కట్టుకోవడం కోసం, ట్యూషన్లు తెచ్చుకోవడం కోసం, కంప్యూటర్లు కొనడం కోసం ఈరోజు అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు కదా, రేవంత్ రెడ్డి ప్రకటించాడు కదా, సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చింది కదా. ఏమైంది? ఈరోజు విద్యా భరోసా కార్డులు ఇవ్వకుండా తెలంగాణ విద్యార్థుల నెత్తిన భస్మాసురాస్తం పెట్టి తెలంగాణ విద్యార్థులకు మొండి చేయి చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు తెలంగాణ విద్యార్థులకు చేసినటువంటి అన్యాయానికి ఎవరు రాజీనామా చేస్తారో, ఎవరు ఈరోజు బాధ్యత వహిస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలా. అంతేకాదు ఈరోజు రైతుల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చాడు. ఈరోజు ఆయన ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చాడు. అందులో 55 లక్షల మెట్రిక్ టన్నుల ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు వాళ్ళు కొంటున్నటువంటి బియ్యానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ రాష్ట్రంలో సన్న బియ్యం, ఏవైతే సన్న బియ్యం ఇస్తున్నారో ఆ సన్న బియ్యంలో కూడా రూపాయికి 70 పైసలు మోడీ గారు ఖర్చు పెడుతుంటే 30 పైసలు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 10 పంటలకు 1 కాదు 2 కాదు ఎన్ని పంటలు 10 పంటలకు 500 రూపాయల బోనస్. ఎంత? 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పాడు. ఎలక్షన్స్ అయిపోయినాక 10 పంటలు కాదు, ఒక ధాన్యానికే ఇస్తా అన్నాడు. ధాన్యానికి కాదు, సన్నోట్లకే ఇస్తా అన్నాడు. సన్నోట్లకు కాదు, ఇప్పుడు అది కూడా ఇస్తలేడు. ఈరోజు పెద్ద పెద్ద ప్రకటనలు మాత్రము కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంతేకాదు ఈరోజు కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఎకరమైంది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎవరు వెన్నుపొడుపరిచారు కౌలు రైతులకు? ఎవరు అన్యాయం చేశారు రైతు కూలీలకు? ఎవరి నెత్తిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు భస్మాసు హస్తం పెట్టిందో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలి. నేను ఇంకొకటి చెప్పి ముగిస్తాను. వృద్ధులు, చదువుకునేటువంటి పిల్లల నుంచి మొదలు పెడితే
రైతుల నుంచి మొదలు పెడితే, రైతు కూలీల నుంచి మొదలు పెడితే, కౌలు రైతుల నుంచి మొదలు పెడితే, మహిళల నుంచి మొదలు పెడితే, వృద్ధులకు కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమన్నది? మీకు 2000 పెన్షన్ వస్తుంది, మా కాంగ్రెస్ పార్టీ వస్తే 4000 ఇస్తామన్నారు. ఎంత? గట్టిగా చెప్పండి, ఎంత? 4000. నేను ఈరోజు ఆపరా రామను ఆపండి, మీరు అందరూ పక్కన కూర్చోండి. రమేష్ ఏం చేస్తున్నాను? ఈరోజు 4000 పెన్షన్ ఇవ్వలేదు. వృద్ధులకు, వితంతువులకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాహుల్ గాంధీ. దివ్యాంగులకు 3000 నుంచి 6000 చేస్తామన్నారు. ఎవరు మోసం చేశారు? ఎవరు రాజీనామా చేయాలి? ఇవన్నీ బాజాప్తా ప్రింట్ చేసి, గ్యారంటీలు ఇచ్చి, డిక్లరేషన్ చేసి, ఇంటింటికి కరపత్రం పంపించి, ఓట్లేసుకొని గద్దె మీద కూర్చున్నారు కదా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? రేవంత్ రెడ్డి హామీల అమలుకు. ఈ వైఫల్యంలో ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి. మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు కానీ, దేశానికి కానీ ఏవైతే మోడీ గారు చెప్పారో, మనస వాచ తూచ తప్పకుండా ఇచ్చినటువంటి అన్ని హామీలు మేము అమలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో రైళ్ల అభివృద్ధి కానీ, జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, పేదలకు 5 కేజీల బియ్యం కానీ, పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు కానీ మోడీ గారు ఇస్తున్నారు. ఈరోజు ఎన్ని లక్షలు? 20 లక్షల వరకు తెలంగాణలో ప్రతి పొదుపు సంఘానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బ్యాంకు లోన్లు ఇస్తున్నది. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు. ఎవరిస్తున్నారు? మోడీ గారు ఇస్తున్నారు. కాబట్టి నేను చివరగా మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రంగాలలో కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. దేశ గౌరవాన్ని పెంచింది. దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టింది, రక్తపాతాన్ని అరికట్టింది, అన్ని వర్గాల ప్రజల గౌరవం ఇస్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయులన్నా, భారతదేశం అన్నా ఈరోజు గుర్తింపు తీసుకొచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి. నేను ఒకటే రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, మీరు ఆట మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ 28లో ఆట ముగించే విధంగా కృషి చేస్తుందని మనవి చేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. బంగారు తెలంగాణ పేరు మీద ఆయన కుటుంబం బంగారు కుటుంబం అయిపోయింది. తెలంగాణను అన్ని రకాలుగా అక్రమాలతో, అవినీతితో, మోసాలతో, అధికార దుర్వినియోగంతో తెలంగాణను వెన్నుపోటు పడిచింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం తేడా లేదు. దొందే, ఒకే తాను ముక్కలే. అవినీతిలో, అక్రమాలలో, అహంకారంలో, ఇచ్చినటువంటి హామీల అమలులో ఈ 2 పార్టీలు ఒకటే. ఈ 2 పార్టీలు కూడా హైదరాబాద్లో విష సర్పాలను పెంచినట్టు మజ్లిస్ పార్టీని పెంచి హైదరాబాద్ ప్రజల మీద పంపిస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ భుజాల మీద ఊరేగింది. 2.5 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి భుజాల మీద కూర్చొని అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మెజార్టీ ప్రజలను అవమానం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో తమ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు. అందుకే ఈరోజు హైదరాబాద్ ప్రజలు, అంబర్పేట ప్రజలు ఆలోచించాలి. హైదరాబాద్ను రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి. భారతీయ జనతా పార్టీని
బలపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.